84 లక్షల జీవరాశుల్లో కూడా మానవ జన్మ ఉత్తమమైంది, పవిత్రమైంది, అదృష్టమైంది మనం చెప్పుకుంటున్నాం. వేదాలు చెప్తున్నాయి, పురాణాలు చెప్తున్నాయి, ఉపనిషత్తులు చెప్తున్నాయి, క్రీడాలు ఎంతమంది చెప్తున్నారు. మానవ జన్మ లేకపోతే మనం ఏం చేస్తాం? మాట్లాడే అవకాశం మనకుంది, నాలుగు మనకు బదులు ఇచ్చాడు. మాట్లాడలేని జీవి ఉంటుంది, దానికి మనం పెంచేసి ఉంటుంది, లేకపోతే బస్సు ఉంటుంది, మనం కట్టేస్తే అక్కడే ఉంటుంది, లేకపోతే అక్కడ దానికి సాగు ఎవరు చెప్పుకోలేదు. అలాంటి ఈ మంచి జన్మ మనం తీసుకున్నందుకు తీసుకునే ముందే ప్రతి మనిషి కూడా ఈ జీవితంలో మానవ జన్మగా నేను భూమండలానికి వెళ్తున్నాను, ఆ వెళ్ళిన తర్వాత అక్కడ ఏ కష్టమైనా నేను అనుభవిస్తాను, ఏ సమస్య అయినా నేను ఎదుర్కొంటాను, ఎటువంటి సమస్య నేను అనుభవిస్తాను, అవి అనుభవిస్తూ కూడా నేను నీ నామాన్ని చేస్తాను, భగవన్ నామాన్ని నేను చేస్తానని చెప్పి ఒప్పుకొని మరి సంతం పెట్టి మరి మానవ జన్మ తీసుకొని భూమండలానికి వస్తున్నాం. మనం ఏ సమస్య అయినా ఎదుర్కొంటానని చెప్పి ఒప్పుకొని మనం భూమండలానికి వస్తున్నాం మానవ జన్మలో. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కష్టం ఉంది, ఈ కష్టం ఉంది, వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు చేశారు అని చెప్పి చిన్న చిన్న పట్టుకుంటే మన జీవిత లక్ష్యాన్ని మనం కోల్పోయిన అవుతున్నాం. ప్రతి మనిషి కూడా